వెల్కమ్ టు 30 మినిట్స్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇండియాలో మోస్ట్ పాపులర్ డైలాగ్స్ లో ఇది ఒకటి. నిజానికి మన దేశంలో నిన్న మొన్నటిదాకా చాలా చట్టాలు వాటి పని అవి చేయలేదు. అలాగని ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అన్యాయాలు అక్రమాల గురించి కాదు. ఆ చట్టాలను అమలు చేద్దామన్నా వీలు పడదు. అలాంటి వాటిని రద్దు చేయడానికి దశాబ్దాల సమయం పట్టింది. ఇంకా కొన్ని చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. చెప్పుకుంటే నవ్వొస్తుంది. ఆ మాటకొస్తే విదేశాల్లో ఇప్పటికీ అమల్లో ఉన్న అనేక చట్టాల పరిస్థితి ఇదే. కాలంతో పాటు మారని కాలం చెల్లిన చట్టాలు, వాటి కథా కమామిష్ మీద ఓ లుక్కేద్దామా? ఇదే వాటి 30 మినిట్స్. అదేదో దేశమంట, అక్కడ మగవాళ్లు ప్యాంటు వేసుకుంటే నేరమట. ఇంకో దేశం ఉంది, అక్కడేమో రోడ్డు మీద నిటారుగా నిలబడితే క్రైమ్ అంట. ఇలా చెప్పుకొని నవ్వుకోవడం మనకు అలవాటే. అదేదో దేశం ఇదేదో దేశం దాకా దేనికి? నిన్న మొన్నటిదాకా మన దేశంలో కూడా అమ్మో అనిపించే విచిత్ర చట్టాలు చాలా ఉన్నాయి. అమల్లో లేకపోయినా వాటిని రద్దు చేయడానికి ఇంతకాలం పట్టింది. అలాంటివి ఇంకా అనేకం నేటికి అమల్లోనే ఉన్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. ఇలాంటి చట్టాలు వాటి పని అవి చేసుకుపోతే ఇక అంతే సంగతులు. దేశాలు వేరైనా మనుషులంతా ఒక్కటే, నిజమే. కానీ చట్టాలు మాత్రం ఒక్కటి కాదు. ఒక్కో దేశంలో చట్టాలు ఒక్కోలా ఉంటాయి. ఆ చట్టాలన్నీ అక్కడి ప్రజల జీవన విధానాన్ని అనుసరించి రూపొందించుకున్నాయి. ఏ దేశంలో చట్టాలు ఆ దేశానికి గొప్పవే. కానీ వినడానికి కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని అయ్యో పాపం అంటూ ఆ దేశ ప్రజల మీద జాలి కురిపించేలా చేస్తాయి. ఇక మన దేశానికొస్తే మాత్రం ఇలాంటి అర్థం లేని చట్టాల గొడవ లేదని అనుకుంటుంటాం. కానీ మన దేశంలో కూడా నిన్న మొన్నటిదాకా అనేక వింత చట్టాలు, విచిత్ర చట్టాలు అమల్లోనే ఉన్నాయి. 2016 మేలో మోదీ ప్రభుత్వం 1000కి పైగా కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసింది. రద్దు అయ్యేదాకా అవి అమల్లో ఉన్నట్టే కదా లెక్క. అవి ఎలాంటి చట్టాలో చూడండి. బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఖచ్చితంగా పళ్ళు తోముకోవాలి. వెట్టి చాకిరీ తప్పేం కాదు, అవసరమే. తప్పు చేస్తే కొరడా దెబ్బలు కొట్టడం తప్పే కాదు. బెలూన్ ఎగరేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. 10 కన్నా ఎక్కువ జంటలు కలిసి డాన్స్ చేస్తే అది నేరం. ఇవేవి విదేశాల్లో వింత చట్టాలు కాదు, మన దేశంలోవే, మన చట్టాలే, నిన్న మొన్నటిదాకా అమల్లో ఉన్నవే. ఇంత విచిత్రమైన చట్టాలు మన దేశంలో ఈ మధ్య దాకా ఉన్నాయా అంటే అవుననే చెప్పాలి. ఇంకా మరికొన్ని కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి విదేశాల్లో ఉన్న విచిత్ర చట్టాలను చూసిద్దాం. వాషింగ్టన్లో ఏ వ్యక్తి అయినా జబ్బు పడితే ఆ విషయాన్ని నలుగురికి చెప్పకూడదు. అలా చెబితే ఫైన్ తప్పదు, ఒక్కోసారి జైలు శిక్ష కూడా వేస్తారు. వ్యాధికి చికిత్స తీసుకోవాలే కానీ నాకు ఒంట్లో బాలేదని మాత్రం అందరితో చెప్పకూడదు. ఎందుకంటే వాషింగ్టన్లో అంతే మరి. మిషిగాన్లో జారిపోయేలా ఉన్న ప్యాంట్స్ వేసుకోకూడదు. అలాంటి ప్యాంట్స్ వేసుకుని జైల్లో ఉన్న ఖైదీలు స్వలింగ సంపర్కం గురించి రహస్యంగా సమాచారం అందించేవారట. అందుకే అక్కడి ప్రభుత్వం అసలు మగవాళ్లెవరూ జారిపోయేలా ఉన్న ప్యాంట్స్ వేసుకోవడం నేరమని చెబుతూ ఒక చట్టాన్ని చేసి పారేసింది. డెన్మార్క్ ప్రపంచంలోనే అందమైన దేశాల్లో ఇది ఒకటి. ఈ దేశంలోనూ విచిత్రమైన చట్టాలకు కొదవలేదు. డెన్మార్క్లో మీరేదైనా హోటల్కు వెళ్లి తిన్నారే అనుకోండి, కడుపు నిండింది అనుకుంటేనే బిల్ కట్టాలి, లేకుంటే కట్టాల్సిన పని లేదు. కాన్సస్లో ఎవరి మీదైనా కత్తి విసరడం నేరం. ఇది ఏ దేశంలో అయినా నేరమే. కాకపోతే కాన్సస్లో మాత్రం చారల దుస్తులు వేసుకున్న పురుషుల మీద కత్తి విసరడం ఇంకా పెద్ద నేరం. కత్తి విసిరినందుకు ఒక శిక్ష అయితే
చారల చొక్కా వేసుకున్న వ్యక్తి మీద కత్తి విసిరినందుకు మరో శిక్ష బోనస్ గా వేసేస్తారు. విదేశాల్లో వింత చట్టాలను తెలుసుకుని ఆశ్చర్యపోవడం, వాటి మీద జోక్స్ వేయడం సరదాగానే ఉంటుంది. అయితే అలాంటి విచిత్రమైన చట్టాలు విదేశాల్లో మాత్రమే కాదు, మన దేశంలోనూ ఉన్నాయి. ఎప్పుడో బ్రిటిష్ పాలనలో తయారైన చట్టాలు రద్దు కావడానికి దశాబ్దాల సమయం పట్టింది. 2016 మేలో 1053 చట్టాలను రద్దు చేశారు. ఇంకా వందల చట్టాలు రద్దు కావాల్సి ఉంది. అవన్నీ కాలం చెల్లినవే, ఇప్పుడు అమలు చేయడం సాధ్యం కాదు. వాటి గురించి తెలుసుకుంటే ఇలాంటి చట్టాలు ఇన్నాళ్లు రద్దు కాకుండా ఉన్నాయా అన్న ఆశ్చర్యం కలగక మానదు. కొత్త వింత, పాత రోత అంటాం. కానీ మన దేశంలో పాత కూడా వింతే అనిపించే చట్టాలు చాలా ఉన్నాయి. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పటిష్టమైన చట్టాలను రూపొందించుకోవాలి. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తూ పోవాలి. లేకుంటే శాసనబద్ధమైన పాలనకు అర్థం ఉండదు. మన దేశంలో తెల్లదొర్ల నాటి చట్టాలు, అమలుకు అసాధ్యమైన చట్టాలు చాలానే ఉన్నాయి. శతాబ్దానికి కిందట బ్రిటిష్ పాలనలో రూపొందిన అనేక చట్టాలు ఇంకా రద్దు కాలేదు. వందల చట్టాలు నిక్షేపంగా కొనసాగుతున్నాయి. 2016 మేలో 1000కి పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంటే అప్పటిదాకా వాటిని మనం అంగీకరించినట్టే కదా. అలాంటి చట్టాల గురించి వింటే వెంటనే నవ్వురాక మానదు. 1914 భారత మోటారు వాహనాల చట్టం ఇన్స్పెక్టర్లు ఖచ్చితంగా పళ్లు తోముకోవాలి అని నిర్దేశిస్తోంది. ప్రతిరోజు పళ్లు తోముకునే అలవాటు ఇంకా మన పోలీసులకు రాలేదనా? ఇన్నాళ్ల పాటు ఈ చట్టాన్ని అలాగే ఉంచారు అన్న సందేహము రాకపోదు. ఐపీసీ ఆఫ్ 1860 సెక్షన్ 497 ప్రకారం వివాహం అయిన పురుషుడు వివాహం కాని స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకోవడం తప్పే కాదు. అలానే వివాహిత మహిళలు వివాహేతర సంబంధాలను కొనసాగించవచ్చు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాలు గడిచినా ఈ సెక్షన్ రద్దు కాలేదు. సమాజం ఈ చట్టం ప్రకారం గనుక ఉంటే దేశం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఈయన బచ్చు పిచ్చేగారని చిన్న పిచ్చయ్య మన తెనాలే మీది తినాలే అమ్మ అది తినాలే అమ్మ నది తినాలే అమ్మ నది తినాలే. ఇదిగో ఒకే ఊరోళమైనంత మాత్రాన డాన్సులే వెయ్యక్కర్లా. ముందు రేట్ ఎంతో చెప్పు. రేటా? చెప్పు తీసుకోండి. చెప్పు తీసుకొని పట్ట 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 పేకండి. కేసు ఉద్యమం మరి లేకపోతే ఏమిటి సార్? మనకు రేట్ ఏమిటి సార్? తెనాలకి ₹1 ఇవ్వండి చాలు. ₹1? ఎస్. ₹1కే గంగా నదిలో ప్రయాణం. ఎన్నిసార్లు ఈ సీన్ చూసినా నవ్వొస్తుంది. రూపాయికే బోట్ ఎలా వస్తుంది అని. కానీ గంగా నదిలో ప్రయాణానికి 2 అణాలకు మించి వసూలు చేయకూడదని చెబుతున్న బ్రిటిష్ కాలం నాటి చట్టం దశాబ్దాల పాటు భారతదేశంలో అమలులో ఉంది. 2016లో కేంద్ర ప్రభుత్వం కాలం చెల్లిన 1000కి పైగా చట్టాలను రద్దు చేసినా ఇంకా రద్దు చేయాల్సినవి వందల సంఖ్యలో ఉన్నాయి. అంటే ఊహించుకోండి, ఆ వందల చట్టాలు రద్దు కాలేదు కాబట్టి వాటిని అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. బెలూన్ సంతోషానికి మాత్రమే కాదు, ప్రేమకు కూడా ఇది చిహ్నం. పిల్లల దగ్గర నుంచి ప్రేమికుల దాకా బెలూన్లను ఎగరవేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం సర్వసాధారణం. చివరకు నిరసనను కూడా బెలూన్తోనే తెలుపుతూ ఉంటాం. కానీ విమానాల చట్టం 1934 ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా బెలూన్లు ఎగరవేయడం నేరం. రసాయనిక ప్రక్రియ ద్వారా ఏ వస్తువునైనా గాల్లో ఉంచేందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని విమానాల చట్టం 1934 చెబుతోంది. కొరడా దెబ్బలు. ఈ మాట చెప్పగానే మనకు రాజుల కాలం గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు రాజులు లేరు, ఆనాటి కొరడా దెబ్బలు లేవు. ఇప్పటిదాకా మనం అలానే అనుకుంటూ ఉన్నాం. కానీ కొరడాలతో కొట్టడం అనే శిక్ష జైళ్ల చట్టం 1894లోని 46వ సెక్షన్ ప్రకారం చట్టబద్ధం. అత్యంత దారుణమైన శిక్షగా భావించే దీన్ని చట్టబద్ధం అని చెబుతున్న ఆ చట్టం చిన్న పరిమితి మాత్రం విధించింది. 30కి మించి కొరడా దెబ్బలు కొట్టడానికి మాత్రం వీల్లేదట. భారత తపాలా కార్యాలయ చట్టం 1898 ప్రకారం
ఇప్పుడు దేశంలో నడుస్తున్న కొరియర్ కంపెనీలన్నీ ప్రతినిత్యం చట్టాన్ని ధిక్కరిస్తున్నట్టే, నేరానికి పాల్పడుతున్నట్టే. ఎందుకంటే ఆ చట్టం ప్రకారం కేవలం తపాలా శాఖ మాత్రమే ఉత్తరాలను బట్వాడా చేయాలి. దీంతో కొరియర్ కంపెనీలు ఉత్తరాలనే పత్రాలుగా పేర్కొంటూ కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాయి. ఇలాంటి వింత చట్టాలు, విచిత్ర చట్టాలు, కాలం చెల్లిన చట్టాలు చెప్పుకుంటూ పోతే చాలానే నిన్న మొన్నటి దాకా దేశంలో సజీవంగా ఉన్నాయి. ఇప్పటికే రద్దు కాని వందల చట్టాల్లో ఇంతకు మించిన విచిత్రమైనవి ఉన్నాయి. డాన్స్ చేయకూడదు, బెలూన్లు ఎగరవేయకూడదు, ఇవన్నీ తాలిబన్ల చట్టాలు. మరి మన దేశానికి ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటి? అందుకే పాత చట్టాలకు పాతర వేయడానికి మోదీ సర్కార్ సిద్ధమైంది. కొంతమేర విజయం సాధించింది. తెల్లదొరలు దేశం వదిలి వెళ్లిపోయినా ఆనాటి బూజు పట్టిన చట్టాలు మాత్రం ఇంకా దేశంలో అమల్లోనే ఉన్నాయి. మన అసమర్థతను వెక్కిరిస్తూనే ఉన్నాయి. వివాహానికి సంబంధించిన మన చట్టాలు ఏం చెప్తున్నాయి? 21 సంవత్సరాలు దాటిన తరువాతే పురుషుడు వివాహం చేసుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇదే దేశంలో ఇండియన్ మెజారిటీ యాక్ట్ 1875 18 ఏళ్లకే పురుషుడు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చని చెప్తూ వచ్చింది. అంటే మనం రూపొందించుకున్న చట్టం పెళ్లికి 21 సంవత్సరాలు రావాల్సిందే అని చెబుతుంటే, తెల్లోడి చట్టం 18 ఏళ్లకే తండ్రి కావచ్చు అని చెబుతూ దశాబ్దాలుగా తన ఉనికిని చాటుకుంది. భూమిలో ఏ చిన్న నాణ్యమో, నగో, నట్రో లేదా లంకె బిందెలో దొరికితే ఎవరికి చెందుతాయి? పురాతన వస్తువులైతే ప్రభుత్వానికి, లేకపోతే అది ఎవరిదో వారికి చెందుతుంది. కానీ 1878 ఇండియా ట్రెజర్ ట్రోప్ చట్టం ఏం చెప్తోందో తెలుసా? భూమిలో ఎలాంటి నాణ్యాలు, నగలు దొరికినా అవి బ్రిటన్లోని ఎలిజబెత్ రాణికి చెందుతాయి. మరెవ్వరికీ దాని మీద హక్కు లేనేలేదు. వినడానికి విచిత్రంగా ఉన్నా బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తరువాత కూడా దశాబ్దాల పాటు ఈ చట్టం భారతీయులను వెక్కిరిస్తూనే వచ్చింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు చేసిన చట్టాలు, వాటిని అమలు చేయడం ఇప్పుడు అసాధ్యం. కొన్నిటిని అమలు చేసే వీలున్నా ఎలాంటి ప్రయోజనం లేదు. అలాంటి వాటిలో ఒకటి ఉప్పుపై సుంకం చట్టం 1953. ఇది స్వాతంత్రం వచ్చిన తరువాత మనం చేసుకున్న చట్టమే, కానీ దీనికి కూడా కాలం చెల్లిపోయింది. ఉప్పుపై సుంకం చట్టం ప్రకారం 40 కిలోల ఉప్పుపై 14 పైసలు పన్ను వసూలు చేయాలి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఇలా వసూలు చేసిన పన్ను మొత్తం 3,28 లక్షల రూపాయలు. కానీ పన్ను వసూలు చేయడానికైన ఖర్చు మాత్రం 6 కోట్లు. అందుకే ఈ తరహా చట్టాల కారణంగానే కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం మీద చర్చ సాగుతూ వచ్చింది. అప్పటి పరిస్థితులను బట్టి తయారు చేసుకున్న చట్టాలు కాలంతో పాటు మారాలి. అలా వీలు లేనివి రద్దు కావాలి, లేకుంటే సమస్యలు తప్పవు. అందుకే కాలం చెల్లిన చట్టాలపై ప్రభుత్వాలు ఫోకస్ పెడుతూ వచ్చాయి. యూపీఏ హయాంలోనూ కొన్ని చట్టాలు రద్దయ్యాయి. ఎన్డీఏ హయాంలో ఇంకొన్ని చట్టాలను రద్దు చేశారు. ఇంకా ఈ తరహా చట్టాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. కాలం చెల్లిన చట్టాల మీద చాలా వర్క్ జరిగింది. 178 ఏళ్ల నాటి బెంగాల్ ఇండికో కాంట్రాక్ట్స్ యాక్ట్, బెంగాల్ డిస్ట్రిక్ట్స్ యాక్ట్ సహా మొత్తం కేంద్ర చట్టాల సంఖ్య దాదాపు 3,000. రాష్ట్ర స్థాయిలో ఇలాంటి చట్టాలు మరో 30,000 దాకా ఉంటాయన్నది పీసీ జైన్ కమిషన్ అంచనా. 12 ఏళ్ల క్రితమే కాలదోషం పట్టిన 1382 చట్టాల్ని రద్దు చేయాలని జైన్ కమిషన్ సిఫార్సు చేసింది. 2016లో 1000కి పైగా చట్టాలను రద్దు చేసినా ఇంకా కొన్ని వందల చట్టాలను రద్దు చేయాల్సి ఉంది. అసలు అమల్లో లేనివి ఎలా ఉంటే ఏంటి అనుకోవడానికి వీల్లేదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు ఏమాత్రం సరిపోని చట్టాలు అమల్లో ఉండటం అంటే అది మన అసమర్థతను తెలియజేస్తుంది, దేశ గౌరవానికి భంగం కలిగిస్తుంది. ఎప్పుడో తెల్లదొరలు గీసిన గిరి, ఇంకా అదే మనకు గురి అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం ఇంకోటి ఉండదు. చట్టం అంటే కేవలం నేరస్తులకు మాత్రమే సంబంధించిన అంశమో, లేకపోతే శిక్షలకు మాత్రమే సంబంధించిందో కాదు. ఆ దేశంలో శాసనబద్ధమైన పాలనకు సంబంధించింది. అందుకే సద్ది చట్టాలను చట్టబండలు చేయకుంటే దేశ ప్రగతికే నష్టం. ఇంకా అనేక చట్టాలు మనల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి.
తెల్లోడి పాలన పోయింది, తెల్లోడి పెత్తనం పోయింది, కానీ తెల్లోడి చట్టాలు మాత్రం ఇంకా దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. అవి మాత్రమే కాదు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం రూపొందించుకున్న అనేక చట్టాలు ప్రస్తుత కాలానికి ఏమాత్రం పనికొచ్చేవిగా లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చట్టాలను తయారు చేసుకోవడం ఒక ఎత్తైతే అవి నిర్దిష్ట కాల వ్యవధిలో రద్దయ్యేలా చూడటం మరో ఎత్తు. ఇప్పటిదాకా భారత్లో పాలకులు ఆ దిశగా పూర్తి దృష్టి పెట్టలేదు. అమెరికా తరహాలో గడువు తీరగానే మురిగిపోయేలా చట్టంలోనే సన్సెట్ ప్రొవిజన్ చేర్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. అలానే ఆస్ట్రేలియాలో ద్రవ్య వినియోగ చట్టాలకు అనుబంధంగా పొందుపరుస్తున్న ముగింపు షరతు అనే పాఠాలను నేర్పుతోంది. కాలం చెల్లిన చట్టాలను తలుచుకుని నవ్వుకునే బాధపడే ఇబ్బంది తొలగిపోయే దిశగా పాలకులు పూర్తి ఫోకస్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. చట్టాలు ఎంత స్పష్టంగా ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయో శాసన పాలన అంత సులభమవుతుంది. ఈ దిశగా కసరత్తైతే చాలా జరుగుతోంది. కమిషన్లు ఏర్పాటు చేయడం, అవి రిపోర్ట్స్ ఇవ్వడం కంటిన్యూ అవుతూనే ఉంది. మోదీ సర్కార్ కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసే దిశగా కాస్త అడుగులు వేసింది. కానీ ఇంకా కొన్ని వందల చట్టాలు ఇప్పటి కాలమాన పరిస్థితులకు ఏమాత్రం ఉపయోగపడనివి, వింటే అత్యంత హాస్యాస్పదంగా అనిపించేవి రద్దు కాలేదు. అంటే అమల్లో ఉన్నట్టే లెక్క. వాటిని అమలు చేయడం మాత్రం సాధ్యం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కానీ అంతకన్నా ముందు అసలు తన పని ఏంటో చట్టానికి తెలిసుండాలి. అలా తెలియని చట్టాలతో ఉన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. పనికిరాని చట్టాలను గుడ్డిగా కొనసాగించాల్సిన అవసరం గాని, వాటిని భుజాన మోయాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వాలకు లేదు. ఈ ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో ఇంకా అనేక కాలం చెల్లిన చట్టాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. వాటన్నింటినీ రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇది వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.